ఇజ్రాయెల్ వద్ద మీకు 90 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అంటే 90 అణు అస్త్రాలు. సో వీటిని వాళ్ళు చాలా రహస్యంగా కొన్ని గుహల్లో దాచి ఉంచారు. అంటే మనం ఈ టన్నల్స్ అంటాం చూసారా, బంకర్స్, మీకు అక్కడ చాలా చాలా జాగ్రత్తగా. ఎందుకంటే అఫీషియల్గా ఇవాళ వరకు ఎక్కడెక్కడ ఇజ్రాయెల్ న్యూక్లియర్ సైట్స్ ఉంటాయి, ఇక్కడ ఎలాంటి అస్త్రాలు ఉంటాయి, నోబడీ నోస్. ఇవాళ ప్రపంచ స్థాయిలో చూసారనుకోండి, ఒక ట్రెండ్ అనేది నడుస్తుంది. అంటే మనం ఏం చేశాము, ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ నూర్ఖాన్ బేస్ న్యూక్లియర్ సైట్, దీని మీద దాడి చేశాం. లక్కీగా అక్కడ ఏమీ జరగలేదు. కానీ మీరు రష్యాను చూడండి, రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఒక టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ను యుక్రెయిన్పై వాడేము అంటే వాళ్ళ రాజధానిపై వాడేమో అనుకోండి, ఎలాంటి నష్టం ఉంటుంది, అయినా కూడా మేము చెయ్యలేదు అంటే ఈ భయపెట్టడానికి, బెదిరించడానికి. రష్యా గత 2 ఏళ్ల నుంచి చెప్తున్నారు, మేము మీపై అణు అస్త్రాలు వాడలేదు కదా, మనమే స్వయంగా. నువ్వు ఒకవేళ యుక్రెయిన్పై అణు అస్త్రాలు వాడితే ఇమీడియట్గా మేము మీతో ఉండే ఫ్రెండ్షిప్ని కట్ ఆఫ్ చేసుకుంటాము. మీకు ఇవాళ వరకు వాళ్ళు ఈ నూక్స్ని వాడకపోవడానికి కారణం మనమే, మనతో ఉండే ఫ్రెండ్షిప్. అనవసరంగా ఎందుకు అని చెప్పి పుతిన్ గారు కూడా ఆగారు. కానీ ఇదే ట్రెండ్ ఇవాళ ఈరాన్ కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు వాళ్ళ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ని అంటారండి. నిన్నటికి నిన్న ఒక తీర్మానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. దీని ప్రకారము వాళ్ళ సుప్రీం లీడర్ ఆయన ఏమంటున్నారు, మేము ఒక అసాధారణమైన పని చేసాము. ఇప్పుడు ఇజ్రాయెల్ వద్ద 90 అణు అస్త్రాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఉన్నాయి, ఆ రహస్య స్థావరాలు మాకు తెలుసు. ఆ డేటా అంతా కూడా మా ఇంటెలిజెన్స్ వర్గాలు కలెక్ట్ చేశారు. అంటే దీని అర్థం ఏమిటండి, మేము తలుచుకుంటే, మేము ఒకవేళ ఇజ్రాయెల్పై యుద్ధము ప్రకటిస్తే మేము చేసే ఫస్ట్ పని ఏంటి చూడండి. మీకు ప్రపంచ స్థాయిలో ఈ యుద్ధాలు ఎలాగా ఎస్కలేషనే తప్ప ఎక్కడా డిసెంగేజ్మెంట్ అనేది చూడలేకపోతున్నామండి. మెల్లమెల్లగా ఈ దేశాలంతా ఒక చాలా పెద్ద యుద్ధము వైపే వెళుతున్నారు. మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఏమంటున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్పై వచ్చి మీకు దాడులు చేస్తారు. మరి ఈరాన్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్పై యుద్ధము చెయ్యదు. ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ఎక్కడ ఉన్నాయో ఆల్రెడీ మేము గుర్తించాము కదా, వాటి మీద మా మిసైళ్లను మేము సిద్ధము చేసి ఉంచాము. దీనిని అమెరికా వాడు కూడా ధృవీకరిస్తున్నాడు. అదే ఇందులో ఉండే విచిత్రం. అంటే వాడి శాటిలైట్ ఇమేజెస్ని పెట్టుకొని పలానా దగ్గర ఈరాన్ వాళ్ళు వాళ్ళ మిజైల్స్ను సిద్ధము చేసి ఉంచారు, వీటిని వెళ్ళి ఇజ్రాయెల్పై వాడబోతున్నారు. నిన్నటికి నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతూ మిడిల్ ఈస్ట్ చాలా ప్రమాదకరమైన ఒక ప్రాంతముగా మారింది, కాబట్టి మిడిల్ ఈస్ట్లో ఉండే మా ఎంబసీస్ అంతా కూడా మేము ఖాళీ చేస్తున్నాము, మా ఉన్నత అధికారులను ఇమీడియట్గా అమెరికా వచ్చేయండి, చాలా ప్రమాదకరమైన క్షణాలను మనము చూడబోతున్నాము. అంటే వీళ్ళు యుద్ధాలు చాలు అంటారు, ఇంకొక వైపు మళ్ళీ యుద్ధాల కోసమే ప్రయత్నాలు. ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల ఎక్కడండి, ఇప్పుడు అమెరికా వాడు ఏం మాట్లాడుతున్నాడు, మేము ఒక గోల్డెన్ డోమ్ని తయారు చేయబోతున్నాం, ఎవరైనా మాపై అణు అస్త్రాలు వాడినా, పవర్ఫుల్ మిసైల్స్ వాడినా కూడా ఈ గోల్డెన్ డోమ్ అనేది దానిని ఆపగలదు. ఎందుకు ఇలాంటి ఒక కవచము నీకు ఎందుకు? ఈరాన్తో వీడు అణు అస్త్రాలకి సంబంధించి ఒక ఒప్పందం పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈరాన్ వాడు ఏమంటున్నాడు, ఇది మ్యూచువల్గా ఉండాలి, నువ్వు నన్ను టార్గెట్ చేయడం కాదు, నా వద్ద అణు అస్త్రాలు ఉన్నాయేమో, ఒకవేళ ఉంటే నీ మీద నేను యుద్ధము ప్రకటిస్తాను, ఇదంతా మాట్లాడకు. ఇజ్రాయెల్కి ఒక రూలు, మాకు ఒక రూలా, మేము ఒప్పుకోము. ఇది ఈరాన్ వాదన. సో మొన్నటికి మొన్న 6th రౌండ్ అంటారు చూసారా, ఇది ఫెయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి ఈరాన్ వాళ్ళు సిద్ధముగా లేరు. ఇప్పుడు వీళ్ళు సిద్ధముగా లేరు కాబట్టి అమెరికా ఇజ్రాయెల్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, నువ్వు వెళ్ళి ఈరాన్పై యుద్ధము చెయ్యి, ఈరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ను నువ్వు గమనించావు కదా, నీకు తెలుసు కదా, దాని మీద దాడులు చేసి ధ్వంసము చెయ్యి. ఆల్రెడీ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు, ఆల్రెడీ ఈరాన్పై ఎన్నో దాడులు చేశారు. ఇక ఈరాన్ యొక్క ప్రాక్సీస్ హూదీస్ వీళ్ళు ఇజ్రాయెల్ యొక్క ప్రముఖ ఎయిర్పోర్ట్స్,
మీకు అతి ముఖ్యమైన స్పాట్స్ వీటి మీద వీళ్ళు దాడులు చేసి ధ్వంసము చేశారు. సో మనం కొన్ని వీడియోస్లో వీటి గురించి మాట్లాడలేదండి, ఎందుకంటే మనం టోటల్గా ఆపరేషన్ సింధూర్ యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, భారత్ ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేసిందని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మెల్లమెల్లగా భారత్ యొక్క అతి ముఖ్యమైన మిత్రులు, ఒకవైపేమో ఇజ్రాయెల్, ఇంకొక వైపేమో ఇరాన్, ఇద్దరు కూడా మనకి చాలా చాలా అవసరమైన దేశాలు. అలాంటిది వీళ్ళు ఇద్దరు కూడా కలిసి చాలా పెద్ద యుద్ధంలోకి వెళ్ళబోతున్నారు అన్నప్పుడు మనము ఎవరి వైపు? సో దీన్ని ప్రపంచం ఎలా చూస్తుందంటే, ఇరాన్ అంటే పాకిస్తాన్ యొక్క మిత్రదేశం. ఎందుకు, మొన్న షాబాజ్ షరీఫ్ కూడా ఇరాన్ వెళ్ళాడు. ఇస్లామిక్ దేశాలు కాబట్టి మీకు పాకిస్తాన్ వాళ్ళు ఈ యుద్ధాన్ని ఎలా హ్యాండిల్ చేశారో చెప్పడానికి టర్కీ వెళ్ళారు, ఇరాన్, అది వాళ్ళ ఇష్టం, మనం ఏం అనడానికి లేదు. కానీ ప్రపంచం ఎలా చూస్తుంది, ఇజ్రాయెల్ అంటే భారత్కు సమానమైన దేశం, ఇరాన్ అంటే పాకిస్తాన్కి సమానమైన దేశం. ఇవాళ మీకు అమెరికా వాడు పాకిస్తాన్కి సపోర్టుగా నిలబడితే రష్యా వాళ్ళు భారత్కి సపోర్టుగా నిలబడుతున్నారు. చూడండి ఎలాగ వీళ్ళు డివైడ్ చేసుకొని మనం ఏమంటున్నాము, ఇండియా ఫస్ట్, నాకు నా దేశమే ముఖ్యం, నా దేశానికి మంచి జరిగితే అటు ఉంటాను, ఎవరైనా చెడు చేస్తే మేము యుద్ధము చేస్తాము, ఇదే కదా మన వైఖరి. అక్కడ అలా లేదండి. ఇప్పుడు అందరూ అడిగేది ఏంటి, ఇజ్రాయెల్కి సపోర్టుగా భారత్ నిలబడుతుందా? అప్పుడు ఇరాన్ పరిస్థితి ఏమిటి? ఇరాన్ కూడా భారత్ యొక్క ఆప్త మిత్రుడు కదా. అంటే ఇరాన్ ఇవాళ పాకిస్తాన్కి సపోర్టుగా నిలబడింది కాబట్టి మనము 100% ఇజ్రాయెల్కి సపోర్టుగా ఉండాలి. సో ఇప్పుడు ఇలాంటి వాదనలు అన్నారనుకోండి, మనము ఈ న్యూక్లియర్ ఆయుధాలను ఎవరు వాడినా, ఈ నూర్ ఖాన్ అన్నప్పుడు మాకు తెలియదు అని అంటున్నాం. మనం లిటరల్గా అక్కడ ఒక న్యూక్లియర్ సైట్ ఉన్నట్టుగా మాకు ఐడియానే లేదు. మేము ఒక ఎయిర్ బేస్ను టార్గెట్ చేశాము, వెళ్ళి దాడులు చేసాం. ఇక్కడ ఇంత పెద్ద వ్యవహారము నడుస్తున్నట్టుగా మాకు ఐడియానే లేదు. అమెరికా వాడు చెప్పలేదు, పాకిస్తాన్ వాడు చెప్పలేదు. మరి ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒకవేళ ఇరాన్ వాళ్ళు తమ మిజైళ్లను పెట్టుకొని ఇజ్రాయెల్ యొక్క ఈ న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేస్తే 90 న్యూక్లియర్ వెపన్స్ కదండి, మరి ఎలాంటి రేడియేషన్ వస్తుంది? మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఈ రేడియేషన్లో ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయం ఇదేనండి, న్యూక్లియర్ రేడియేషన్. నూర్ ఖాన్ ఇష్యూ నుంచి ప్రతి వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. ఒకవేళ న్యూక్లియర్ రేడియేషన్ వస్తే చుట్టుపక్కల ఉండే ప్రజలు ఏమైపోతారు, వాళ్ళ జీవితాలు ఏమిటి, ఇదే మాట్లాడుతున్నారు. కానీ ఇరాన్ యొక్క సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మాత్రము మేము చాలా క్లియర్గా ఉన్నాము, మా మీద అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తే మాత్రము మేము ఎక్కడైతే డేటా కలెక్ట్ చేసామో అక్కడ ఉండే న్యూక్లియర్ సైట్స్ మీదంతా కూడా మా హైపర్సానిక్ మిజైల్స్ వాడి టోటల్గా ధ్వంసము చేస్తాము. న్యూక్లియర్ ఆయుధాలు పేలితే ఆ రేడియేషన్ ఈ ప్రపంచము తట్టుకోలేదు. తరువాత అమెరికా ఇష్టము, మాతో ఇలాంటి ఆటలు ఎన్ని రోజులు ఆడతారు, ఎన్ని నెలలు ఆడతారని ఇరాన్ వాళ్ళు అడుగుతున్నారు. రష్యా వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి అడుగు వెయ్యండి అంటున్నారు. కానీ అమెరికా మాత్రము ఆల్రెడీ వాళ్ళ ఎంబసీని ఖాళీ చేసి వాళ్ళ అధికారులను అంతా కూడా అమెరికా వచ్చేయమంటున్నారు. అంటే ఇది చాలా పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ యుద్ధము అంటున్నాము, ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్, ఇప్పటి వరకు ఇరాన్ యొక్క ప్రాక్సీస్తోనే ఇజ్రాయెల్ యుద్ధము చేస్తూ వస్తుందండి. రేపు రియల్గా ఇరాన్తో యుద్ధము స్టార్ట్ అయితే పరిస్థితి ఏమిటి, ఈ న్యూక్లియర్ వార్ ఏమిటి? దీనినే మనము మాట్లాడుతున్న థర్డ్ వరల్డ్ వార్ అనాలా? ఎన్నో ప్రశ్నలు. కానీ ప్రపంచము మాత్రము వీళ్ళు చాలా చాలా పెద్ద యుద్ధాలు చేయాలని ఎందుకు భావిస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ఆఖరికి ఎప్పుడూ కూడా శాంతియుతమైన పరిష్కారము కోరుకునే భారత్ని కూడా యుద్ధములోకి లాగారు. మరి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధము స్టార్ట్ అయితే ఇరాన్ తాను అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్పై ఇలాంటి అణువస్త్రాల సైట్ల మీద దాడులు చేస్తారా? అప్పుడు ఈ ప్రపంచం ఏమవుతుంది? ఇవాళ మీకు ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడే అతి ముఖ్యమైన విషయం ఇదండి. మరి వీళ్ళ మధ్య ఒకవేళ ఒక చాలా పెద్ద వార్ స్టార్ట్ అయితే మనము ఏం చేయగలము? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.